గోదావరి నది ఒడ్డున ఒక చిన్న పల్లెటూరు రామాపురం. ఆ ఊరిలోని ఇద్దరు మిత్రుల కథే ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ. రామయ్య ఒక రైతు. వ్యవసాయం చేయడం అంటే అతనికి చాలా ఇష్టం. రోజంతా పొలంలో కష్టపడి సాయంత్రం ఆ ఊరి దేవాలయంలో దేవుని దర్శనం చేయటం అతని దినచర్య. అక్కడే అతని మిత్రుడు మోహన్తో కలిసి కొంత సమయం గడిపేవాడు. మోహన్ ఏమో ఒక చిన్న దుకాణం నడిపేవాడు ఆ ఊరిలో. అతను కూడా రోజంతా వ్యాపారంలో పనులన్నీ ముగించుకొని దేవాలయంలో రామయ్యను కలిసి కాలక్షేపం చేసేవాడు. అలా ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. రామయ్యకు కొంతకాలంగా తీర్థయాత్రలకు వెళ్ళి రావాలనే ఒక కోరిక. దాంతో అతను అన్నీ అనుకూలంగా ఉన్న సమయంలో అతని భార్య సీతతో కలిసి కాశీకి బయలుదేరాడు. అప్పుడు సీత అతనితో, మనం ఊరు వెళ్తే మనం దాచుకున్న బంగారు నాణాలను ఏం చేద్దాం అంది. ఆలోచనలో పడ్డాడు రామయ్య. ఇప్పుడు తను యాత్రకు వెళ్తే తను కష్టపడి దాచుకున్న నాణేలను ఎక్కడ దాచాలి అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వచ్చాడు మోహన్. ఇద్దరు మాటల్లో ఉండగా రామయ్య భార్య అతన్ని లోపలికి పిలిచి ఇలా అంది, ఆ బంగారు నాణేలను మీ మిత్రుడు మోహన్ దగ్గర ఉంచి వెళ్తే ఎలా ఉంటుంది అంది. ఈ ఆలోచన రామయ్యకు కూడా నచ్చింది. నాకెందుకు రాలేదు ఈ ఆలోచన? మోహన్ దగ్గర బంగారు నాణాలు దాచకమే మంచిది. అతను చాలా జాగ్రత్తపరుడు. మనం తిరిగి వచ్చే వరకు వాటిని జాగ్రత్తగా కాపాడుతాడు అని బయటకు వచ్చి మోహన్ దగ్గర ఇలా అన్నాడు. మోహన్, నేను నా భార్యతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తున్నాను. నా దగ్గర దాచిన కొన్ని బంగారు నాణాలు ఉన్నాయి. మీకు ఇస్తాను, భద్రంగా ఉంచగలవా అన్నాడు. వెంటనే మోహన్, అయ్యో ఎంత మాట రామయ్య, ఆ మాత్రం సాయం చేయలేనా? తప్పకుండా దాచి ఉంచుతాలే. నువ్వు హాయిగా వెళ్ళి ప్రయాణం పూర్తి చేసుకొనిరా అన్నాడు. దాంతో బంగారు నాణాలను మోహన్కి ఇచ్చి తీర్థయాత్రలకు పయనమయ్యారు రామయ్య, అతని భార్య సీత. అలా కొన్ని రోజులు గడిచాయి. నెల రోజుల్లో తిరిగి వస్తానన్న రామయ్య తిరిగి రాకపోయేసరికి ఆందోళన చెందాడు మోహన్. రామయ్య క్షేమం కోసం ప్రార్థన చేశాడు. కొన్ని రోజుల తర్వాత అతని భార్యతో ఇలా అన్నాడు. నెల రోజుల్లో వస్తానన్న రామయ్య ఇంకా రాలేదు. ఏమయ్యాడో ఏమిటో. నా దగ్గర కొంచెం బంగారం కూడా దాచాడు అన్నాడు ఆందోళనగా. ఏం బంగారం అంది అతని భార్య నాగలక్ష్మి. అప్పుడు మోహన్ రామయ్య తనకు దాచమని ఇచ్చిన బంగారు నాణేలను భార్యకు చూపించాడు. బంగారాన్ని చూసిన నాగలక్ష్మి ఆశతో ఇలా అంది, ఒకవేళ వాళ్ళు రాకపోతే ఆ నాణాలన్నీ మనవేనా? ఆ మాటతో మోహన్ మనసులో దురాశ మొదలైంది. ఇంకా అతను రామయ్య క్షేమం సంగతి మరచి అతను తిరిగి వస్తే బంగారు నాణాలు తిరిగి ఇవ్వాలేమో అన్న బాధ ఎక్కువైంది. రోజులు గడిచే కొద్దీ అతని దురాశ ఇంకా బలపడింది. ఇలా 3 నెలలు గడిచాయి. రామయ్య అతని భార్య ఊరు చేరుకున్నారు. ఆ మాట మోహన్ చెవిన పడింది. అతనిలో ఆందోళన మొదలైంది. ఆ నాణేలను తిరిగి ఇవ్వాలంటే మనసు రావటం లేదు అతనికి. ఆ నాణాలు నావి. ఇంటికి వచ్చిన లక్ష్మిని తిరిగి పంపలేను అనుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు. రామయ్య 2 రోజులు గుడి దగ్గర మోహన్ కోసం ఎదురు చూసి మోహన్ ఇంటికి వెళ్ళాడు. రామయ్యను చూసిన మోహన్, ఏ రామయ్య, 10 రోజుల్లో వస్తానన్నావు కదా, ఇన్ని రోజులైందేంటి అని అడిగాడు. కాశీకని బయలుదేరామా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చుట్టూ ఉన్న అన్ని తీర్థాలు దర్శించాలని కోరిక కలిగింది. అందుకే ఆలస్యం అయింది. నీకు ఆ విశేషాలన్నీ చెప్దామని ఎంతో ఆతృతగా గుడికి వెళ్ళాను. నువ్వు రాలేదు. నీకు ఆరోగ్యం బాగానే ఉందా అన్నాడు రామయ్య. నేను బాగానే ఉన్నాను, కొంచెం కాలు నొప్పి అంతే. ఓ అలాగా, విశ్రాంతి తీసుకో అని వెళ్ళిపోయాడు రామయ్య. అలా రోజూ మోహన్ని కలుస్తూనే ఉన్నాడు రామయ్య. మోహన్ అన్నీ మాట్లాడతాడు కానీ బంగారు నాణాలు ఊసు మాత్రం ఎత్తడు. రామయ్యకేమో అడిగి తీసుకోవటానికి మొహమాటం. 10 రోజులు గడిచాయి. బంగారు నాణాలు అడిగి తీసుకోరే అని అడిగింది సీత రామయ్యను కోపంగా. మోహన్ అడగటం బాగోదని ఆగాను. అతను మర్చిపోయినట్టున్నాడు. అడిగి తీసుకుంటానులే అన్నాడు రామయ్య. ఆ రోజు మోహన్ను కలిసి, మోహన్, ఊరు వెళ్లే ముందు నీ కొన్ని బంగారు నాణాలు దాయమని ఇచ్చాను కదా, కొంత అవసరంగా ఉంది, తిరిగి తీసుకుందామని వచ్చాను.
ఇస్తావా అని అడిగాడు రామయ్య. దానికి మోహన్, అదేంటి రామయ్య, ఆ నాణేలను నీకు ఇచ్చేశాను కదా అన్నాడు. రామయ్య కంగారుగా, నాకిప్పుడు ఇచ్చావు మోహన్? అన్నాడు. బాగా గుర్తు చేసుకో రామయ్య, ఆ రోజు ఊరి నుంచి వచ్చి నన్ను కలిసావు కదా, ఆ రోజే నీకు బంగారు నాణేలని ఇచ్చేశాను. అవి తీసుకొని మళ్ళీ ఇవ్వలేదంటావేంటి అన్నాడు విసుగ్గా మోహన్. మతిపోయింది రామయ్యకు. నాణ్యాలు ఇవ్వకుండా ఇచ్చానంటావేంటి? ఇలా అబద్ధం చెప్పడం నీకు భావ్యమేనా? అన్నాడు రామయ్య మోహన్తో కోపంగా. నీ బంగారం దాచి నీకు సాయం చేసిందే కాకుండా నాకు అబద్ధాలు కోరని బిరుదు కూడానా అని అరిచాడు మోహన్. అలా చాలాసేపు వాదించుకున్నారిద్దరు. ఆఖరికి ఈ గొడవ ఊరి పెద్ద దగ్గరకు చేరింది. నాణాలు ఇచ్చానని ఒకరు, ఇవ్వలేదని ఒకరు, ఇద్దరూ వాదన మొదలుపెట్టారు. ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఊరి పెద్ద ధర్మయ్యకు. ఇద్దరూ తెలిసిన వారే, ఊరిలో పేరు ఉన్నవారే. ఎవరైనా సాక్ష్యం ఉన్నారా అంటే ఎవరూ లేరు. కొంతసేపు ఆలోచించి, సరే రేపు దేవాలయం దగ్గరకు రండి, అక్కడ మీరు ఈరోజు చెప్పిన మాట దేవుని ఎదుట ప్రమాణం చేసి చెప్పండి అన్నాడు ఊరి పెద్ద ధర్మయ్య. మరుసటి రోజు సాయంత్రం దేవాలయం దగ్గర చేరుకున్నారు ఇద్దరు. ఊరి ప్రజలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ మిత్రుల వ్యవహారం ఏంటా అని. ముందు రామయ్య ప్రమాణం చేశాడు. మోహన్కు తను బంగారు నాణేలు ఇచ్చినట్టు, అవి మోహన్ తనకి తిరిగి ఇవ్వనట్టు. తరువాత మోహన్ ప్రమాణం చేశాడు, బంగారు నాణేలు తను రామయ్యకు తిరిగి ఇచ్చేసినట్టు. ఏమీ అంతుపట్టలేదు ధర్మయ్యకు. ఇందులో ఏదో మోసం ఉంది అనుకున్నాడు అతను. రామయ్య మంచితనం ధర్మయ్యకు బాగా తెలుసు. అతను అబద్ధం చెప్పడు. ఈ మోహన్ వ్యవహారమే ఏదో కొంచెం తేడాగా తోచింది అతనికి. కొంచెం ఆలోచించి మళ్ళీ ఇద్దరిని వెళ్ళి ప్రమాణం చేయమన్నాడు. ముందు రామయ్య ప్రమాణం చేశాడు. తరువాత మోహన్ ప్రమాణం చేయడానికి వస్తూ అతని చేతిలోని కర్రను రామయ్య దగ్గర వదిలి ముందుకు వచ్చి ప్రమాణం చేశాడు. ధర్మయ్యకు అనుమానం వచ్చింది. రామయ్య, మోహన్ కర్రను ఇలా ఇవ్వు అన్నాడు. కంగారు పడ్డాడు మోహన్. మోహన్ చేతి కర్రను అందుకుని దానిని విరగ్గొట్టాడు ధర్మయ్య. ఊరి ప్రజలందరూ చూస్తుండగా ఆ కర్రలోండి బంగారు నాణాలు బయటపడ్డాయి. మోహన్ దొంగ బుద్ధి బయటపడింది. మోహన్, నీ బుద్ధి బయటపడింది. నీ దురాశకు నీకు శిక్ష తప్పదు అన్నాడు ధర్మయ్య. మోహన్కు పట్టిన బంగారం మాయ అప్పుడు వదిలింది. తన తప్పు తనకు అర్థమైంది. ఆ బంగారం పిచ్చిలో పడి తను ఎంత తప్పు చేశాడో, ఏం కోల్పోయాడో అర్థమైంది. దురాశతో ఒక మంచి మిత్రుని, ఊరిలో తనకున్న మంచి మర్యాదను కోల్పోయాడు మోహన్. రామయ్య కూడా ఆలోచించకుండా ఎవరిని పడితే వారిని నమ్మకూడదని తెలుసుకున్నాడు. పిల్లలు, ఈ కథలో మనం దురాశ మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుందో, ఎంత కింద వరకు లాగుతుందో తెలుసుకున్నాం కదా. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం.